ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న వర్ధంతి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ బీసీ నాయకులతో కలిసి వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు బీసీ నేతలు చల్ల ఆంజనేయ ప్రసాద్, చిన్న బుజ్జి, అచ్చి కిరణ్, రాఘవేంద్ర, సంకూరి శ్రీనివాసరావు మిడత మాట్లాడారు. వడ్డే ఓబన్న జీవితాన్ని ఆవిష్కరించారు. బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వివరించారు. కార్యక్రమంలో బీసీ నాయకులు వేముల శ్రీను, సోమయ్య, బత్తిన శంకర్, కనకారావు, పఠాన్, జమీర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారాలు. తొలి స్వతంత్ర యోధుడు రేనాటి పులిబిడ్డ మా వడ్డే ఓబన్న వర్ధంతి సందర్భంగా 179 వర్ధంతి సందర్భంగా ఈరోజు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో మా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరపడం చాలా గొప్ప విశేషం. గతంలో తొలి స్వతంత్ర సమర యోధుడిగా ఎన్నో పోరాటాలు చేసి స్వతంత్రానికి ముందుగా స్వతంత్రాన్ని కోరుతూ ఎన్నో యుద్ధాలు చేసినటువంటి తొలి సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని తూర్పు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడో ప్రతి ఏటా జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి జై వడ్డే ఓబన్న, జై జై వడ్డే ఓబన్న. పీడిత తాడిత వర్గాల స్వరం వడ్డే ఓబన్న. అనగారిన వర్గాల కోసం ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో ప్రప్రదంగా తన ప్రాణాల సైతం బలిపెట్టి ప్రజాపాలనని అందించాడు. ఆయన ఆశయాలను, ఆదర్శాలను ఈరోజు బడుగు వర్గాలు ఆదర్శాలను తీసుకొని సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు రేనాటి వీరుడు ఒక్క ఒడ్డెర సామాజిక వర్గానికే కాకుండా యావత్తు భారతదేశానికి ఎంతో గర్వకారణంగా చెప్పుకునే స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మా ఒడ్డెర జాతి ముద్దుబిడ్డ వడ్డే ఓబన్న 178వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు నగర ఎమ్మెల్యే గారి కార్యాలయంలో వడ్డే ఓబన్న గారి వర్ధంతిని జరుపుకోవడం చాలా సంతోషకరం. అదేవిధంగా ప్రభుత్వం కూడా వడ్డే ఓబన్న గారి జయంతిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఏటా కూడా జరపటం మాకు, మా కులానికి కూడా గర్వకారణంగా చెప్పుకుంటూ ఈరోజు ఒక్క వడ్డే ఓబన్న ఒడ్డెర జాతికే కాదు స్వతంత్ర పోరాటంలో ఎంతో కీలక పాత్ర వహించిన వ్యక్తిగా అతన్ని అడుగుజాడల్లో అందరూ నడవాల్సిందిగా కోరుకుంటూ నమస్కారం. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ వడ్డెర సోదరుల ఆధ్వర్యంలో మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అన్న గారి కార్యాలయంలో ఆయన సమక్షంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వడ్డే ఓబన్న గారి వర్ధంతి కార్యక్రమం 179వ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం ఒక బీసీ సోదరుడుగా, బీసీ బిడ్డలుగా ఈరోజు అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వడ్డే ఓబన్న గారి జయంతి కార్యక్రమాన్ని అఫీషియల్గా ప్రతి సంవత్సరం కూడా జరుపుతూ ఉంది. అయితే ఈరోజు వడ్డే ఓబన్న గారు భారతదేశ చరిత్రలో, అదేవిధంగా భారతదేశం యొక్క స్వతంత్ర పోరాటంలో ఆయన కూడా చాలా కీలకమైన వ్యక్తి. ఆయన దానికి తోడు ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా ఉండడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి చాలా పెద్దపీట వేస్తూ బీసీల్లో ఈరోజు ఉన్నటువంటి 140 బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో గారి వర్ధంతి కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన నజీర్ అహ్మద్ గారికి ఈ రోజున ఆయన బీసీ యొక్క ఐక్యతను కూడా చాటు చెబుతూ మేమందరం కూడా గవర్నమెంట్ కూడా కూటమి ప్రభుత్వం కూడా వడ్డే ఓబన్న గారి జయంతిని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై బీసీ.